హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రై రెసిపీ అంటే డ్రైగా కాకుండా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి, బగారా రైస్తో, స్టార్టర్ లాగా కానివ్వండి, చాలా బాగుంటుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చిన్న పార్టీస్కి కానివ్వండి, ఇలాగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ బైట్ పీసెస్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను, క్లీన్ చేసుకుని. ఇప్పుడు అందులోకి మ్యారినేషన్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం లవంగా, దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే అందులోకి 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడిన సాల్ట్, 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక ఫుల్ ఎగ్ని వేసుకోవాలి ఎల్లోతో పాటు. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. దాంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. పీసెస్ మొత్తం కూడాను ఆ పిండి మొత్తం కోట్ అయ్యేటట్లుగా మ్యారినేట్ చేసుకోవాలి. అదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ కోసం మ్యారినేట్ చేసుకోవడం కోసం పెట్టుకోవాలి. లేకపోతే మేము ఓవర్ నైట్ అయినా సరే పెట్టుకోవచ్చండి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకొని మళ్ళీ ఒకసారి మేము ఫ్రై చేసే ముందు ఒకసారి బాగా కలిపేసుకొని, ఒకసారి సాల్ట్ అదంతా చెక్ చేసుకొని, ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పీసెస్ని అందులోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ పకోడీలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం కూడాను ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. పీసెస్ వేసిన తర్వాత ఒక 30 to 40 సెకండ్స్ వరకు అది అసలు కదిలించకుండా, డిస్టర్బ్ చేయకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆ కోట్ మొత్తం కూడాను పీసెస్కి పట్టేటట్లుగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మెల్లిగా స్టోర్ చేస్తూ స్పాటులాతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ క్రిస్పీగా చేయకూడదు. ఇది కొంచెం సాఫ్ట్గానే ఉండాలి పీసెస్. లోపల చికెన్ మొత్తం కూడాను కొంచెం కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక స్ట్రైనర్లోకి, మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అది ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోవడానికి అదంతా కూడాను, ఆ పీసెస్ అన్నీ కూడాను ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఇంకా మిగిలిన చికెన్ పీసెస్ని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో పకోడీలాగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కూడా అలాగే ఫ్రై చేసి బ్యాచెస్ లాగా వేసుకుంటూ ఫ్రై చేసుకొని అన్నీ కూడాను స్ట్రైనర్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీసేసుకొని అన్నీ కూడాను స్ట్రైనర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అదే కడాయిలోని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసి ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. టాంపరింగ్ కోసం, తాలింపు కోసం అందులోకి నేను కొన్ని క్యాష్యూ నట్స్ వేసుకున్నాను. పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నాను. కొన్ని నాకు స్పైస్ని బట్టి వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి మంచి కలర్ వచ్చేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఒక చిన్న క్యాప్సికమ్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ వేస్తే అందులో చికెన్లోకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదండి. కొంచెం సాటే చేసుకొని తీసుకుంటే చాలు. అవి కూడా తీసి కొంచెం సాటే అయిన తర్వాత అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే సేమ్ కడాయిలోకి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ పెరుగుని పల్చని మజ్జిగలాగా చేశానండి. బటర్ మిల్క్ లాగా చేసుకొని ఒక 200 ml వరకు బటర్ మిల్క్ వేసుకుంటున్నాను. అదే ఆయిల్లోకి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం లవంగా, దాల్చిన చెక్క పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ పీసెస్ని చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి నేను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. అది ఆప్షనల్ అండి. మంచి లుక్ ఉంటుందని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మంచి బాయిల్ వచ్చిన తర్వాత అందులోకి మేము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. కలుపుతూ మొత్తం కూడా థిక్ అయ్యేటట్లుగా కొంచెం ఒక 2 minutes మూత పెట్టేసి కవర్ చేసి కుక్ చేసుకోవాలి. అది కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి ఇప్పుడంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అలా కలుపుతూ
కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం ఒక టీ స్పూన్ సోయా సాస్, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా కలుపుకుంటూ, అలాగే అందులోకి ఒక టేబుల్ స్పూన్ టొమాటో సాస్ కానివ్వండి, టొమాటో కెచప్ కానివ్వండి వేసుకొని కలుపుకొని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ లుక్ చాలా బాగుంటుంది. టొమాటో సాస్ వేయడం వల్ల గ్లాసీ లుక్ వస్తుంది. కొంచెం పులుపు కూడా వస్తుందండి కర్రీకి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వేయండి టొమాటో సాస్. వేసుకున్న తర్వాత అది కొంచెం దగ్గర పడిన తర్వాత అందులోకి మేము ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ నట్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడాను ఒకసారి వేసేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ కోసం కలుపుతూ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం. ఇది వేడి వేడిగా సర్వ్ చేస్తే రైస్తో, రోటీస్తో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఏదైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఇలా సడన్గా చేసి పెడితే చాలా నచ్చుతుంది. అందరికీ చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్, రోటీస్తో దేనితోనైనా సరే చాలా బాగుంటుంది. స్టార్టర్లా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుంది. ఇది లంచ్లోకి, డిన్నర్లోకి, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానివ్వండి, స్నాక్ లాగా కానివ్వండి, బర్త్డే పార్టీస్కి, దేనికైనా సరే, ఎప్పుడైనా సరే చాలా బాగుంటుందండి. చేస్తే మాత్రం అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగుందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.